గడువు కంటే ముందే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఒక సీజన్లో డ్యాం 33 గేట్లు తొలగించి కొత్తవి నిర్మించడం దేశంలోనే ఓ రికార్డ్ అన్నారు. వచ్చే సీజన్కి డ్యాం 33 గేట్లు అమరిక పూర్తవుతుందని చెప్పారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణ పనులను పయ్యావుల పరిశీలించారు. మాటలతో కాదు చేతలతో పనులు చేసి చూపిస్తున్నామంటున్న మంత్రి పయ్యావులతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న తుంగభద్ర డ్యాం నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆర్థిక మంత్రి కయ్యాల కేశవ్ మన దగ్గర ఉన్నారు. అతనికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న తుంగభద్ర డ్యాం నిర్మాణ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? డ్యాంలో గేట్ల రీప్లేస్మెంట్ది మేము ఆశించిన దానికన్నా కూడా స్పీడ్గా జరుగుతుంది. ఇవాళ భారతదేశ చరిత్రలో ఒకే సీజన్లో గేట్లని తొలగించడం మళ్ళీ ఫిట్ చేయడం అనేది ఎప్పుడు జరగల. ఇక్కడ మేము టెండర్లు పిలవడంతో పాటు ఒకే సీజన్లోనే వాటిని రెడీ చేయించి పాతవి తొలగించి కొత్త రెస్టోర్ చేసాం. 30 పైన ఉన్నటువంటి గేట్లలో 18 గేట్లు ఆల్రెడీ ఎరెక్ట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన గేట్లన్నీ కూడా వచ్చేసినాయి. మేము మే ఎండ్కి దీని వెనకాల గంటలు రోజులు ప్లానింగ్ నడిచింది. ఎట్లా ఒక సీజన్లో చేయాలి అని. మామూలుగా ప్రాజెక్టులు అని అంటేనే రైతులకు నమ్మకం పోయింది. ఇవి నెలలు సంవత్సరాలు పడతాయి అనేటువంటిది. అట్లాంటిది నెలల లోపలనే ఒకే సీజన్లోనే పూర్తి అయ్యేటట్టు చేసాం. డెఫినెట్గా ఇవాళ నమ్మకంగా చెప్పగలుగుతున్నాం, నెక్స్ట్ సీజన్లో ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోకుండా గేట్లని రెస్టోర్ చేయగలిగామని. టెక్నికల్ది మొత్తం బోర్డు చూసుకుంది. ఆర్థికంగాను మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మేము కంప్లీట్ చేసాం. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటకలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో చాలా డ్యాములు కొట్టుకుపోయిన పరిస్థితి, ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు వచ్చిన 2 సంవత్సరాల లోపలే తుంగభద్ర డ్యాం మొత్తం 36 గేట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఎలా చూడాలి? మాకు వాళ్ళకి తేడా అదే. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, పట్టించుకోలేదు. పులిచింతల గేటు కొట్టుకుపోయింది, పట్టించుకోలేదు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది, పట్టించుకోలేదు. ఇక్కడ ఒక గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామునకి ఇక్కడికి వచ్చాం. ఆ గేటును ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇవాళ ఆ గేటుతో పాటు మొత్తం గేట్లను కూడా మార్చగలుగుతున్నాం. అంటే నిశ్శబ్దంగా రాయలసీమ రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూనే ఉందనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఇవాళ ఇవ్వగలుగుతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ పనులు పూర్తయితే మన జిల్లా రైతులు ఎలా హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా, అనంతపురం జిల్లా రైతుల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టే ఈరోజు ఇంత స్పీడ్గా పనిచేయగలిగాం. దీనికి నమ్మకం మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక మాట, గో ఆల్ అవుట్, టేక్ ఆల్ మెజర్స్, ప్రొటెక్ట్ ది ఫార్మర్స్ ఇంట్రెస్ట్ అన్న ఒక్క మాటతోటి ఇవాళ ఈ ఇంత పెద్ద కార్యక్రమం నిశ్శబ్దంగా చేయగలిగామనేటువంటి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్క మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తుంగభద్ర డ్యాం పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం. ఈ ఏడాది మే ఎన్నికల్లో పూర్తి చేసి రైతులకు నీరు అందించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడుతో జగదీష్, 10 టీవీ, తుంగభద్ర డ్యాం నుంచి.